అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆలేరు పట్టణంలోని తెలంగాణ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మహిళలను సన్మానించి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ సమాజం గొప్పగా అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలను గౌరవించడం అంటే మన తల్లులను మనం సన్మానించుకోవడం అన్నారు. ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం చేస్తుందని బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. ఆ ప్రాంతం ఎక్కువ కూడా అభివృద్ధి అవుతుంది. ఇలా మహిళలను గౌరవించడం అంటేనే మన తల్లిదండ్రులను గౌరవించుకోవడం లెక్క. అందుకే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజాపాలన ద్వారా ఈ తెలంగాణలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు అన్ని విధాల పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏ కార్యక్రమం చేసినా మహిళల పేరు మీద చేస్తున్నాం. అంటే మహిళలు అంటే దేంట్లో కూడా తీసిపోరు. ఎర్ర బస్ నుంచి ఎయిర్ బస్ దాకా కూడా ఇక అన్ని విధాల పైలట్ సంస్థ నుంచి నిర్వహిస్తున్నటువంటి మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదు. గతంలో ఉండే మహిళ అంటే ఒంటింటికి పరిమితం అనేది, కానీ ఇవాళ మగవాళ్ళ కంటే ఎక్కువ ధీటుగా మహిళలే అన్ని రంగాల్లో ముందుంటున్నారు. నిజంగా అలాంటి మహిళలకు ఇంకా కూడా ఈ ప్రభుత్వాలు చేయూతనిచ్చి ఇంకా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా మహిళల్లో ఎంతో ధైర్యం, ఎంతో సాహసాలు ఆ రోజు రాణి రుద్రమదేవి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, సావిత్రిబాయి పూలే కానీ వీళ్ళంతా కూడా ఆనాడే మీ మహిళలకు ఉన్న ధైర్యం, వాళ్ళకున్న తెలివితేటలను ప్రదర్శించారు. కాబట్టి మహిళలు ఎక్కడ కూడా తక్కువ కాదు, అన్నిట్లలో ఎక్కువ. ఒక ఇంట్లో మహిళ చదువుకొని ఉంటే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా, ఎంతో ఆర్థికంగా కూడా, ఎంతో సామాజికంగా ఆ ఇల్లు బలపడుతుంది. అంటే ఇంట్లో మహిళ చదువుకొని ఆ ఇల్లును ఒక దీపంగా తీర్చిదిద్దే కాబట్టి నిజంగా అందుకే మహిళలకు కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఏ సంక్షేమ పథకం తీసినా మహిళల పేరునే ఇస్తున్నాం. అంటే ఆ మహిళ అయితేనే కరెక్ట్గా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఎక్కడ కూడా దుబారా లేకుండా, ఎక్కడ కూడా ఆసక్తం లేకుండా ముందుకు పోతారనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్యక్రమం మహిళల పేరు పెట్టినాం. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలి, వాళ్ళను లక్షాధికారులను కోటిషన్ చేయాలని చెప్పి మహిళల పేరు మీద ఆర్టీసీ బస్సులు కూడా ఆ సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంఘాన్ని కోటిషన్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం సంఘాలకు ఎక్కువ ప్రోత్సహించి మహిళల్ని ఎక్కువ ఆర్థికంగా బలపడడానికి మన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి నిజంగా కూడా ఈ ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి అన్నిట్లలో ముందుకు పోతుంది. ఇవాళ ఇక్కడ మహిళలు చూస్తే నిజంగా కూడా మా తల్లులంతా కూడా ఇక్కడ విద్యార్థులను ఎంతో చక్కగా విద్యాబుద్ధులు చెప్పి ఈ యొక్క శాంతి నికేతన్ లెక్క తయారు చేసినందుకు మరొకసారి మీకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియవచ్చు. చాలా సేపు ఉండాలండి, కానీ మహిళల గౌరవం పెంచడం కోసం మహిళలకు అన్ని స్థానాల్లో ఇటు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా పెద్దపీట వేస్తే నిజంగా ఎక్కడ మహిళలను గౌరవించబడుతో అక్కడ అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ దశలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. తప్పకుండా మా అక్క చెల్లెలను అన్ని విధాల ఆలయంలో కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా. మీ సూచనలు సలహాతో కూడా ఆలయం ఇంకా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అక్క చెల్లెలకు, మా తల్లులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.